Postman Test Exam 2024. అభ్యర్థులకు సూచనలు. పరీక్ష వ్యవధి 15 నిమిషాలు. పరీక్షకు గరిష్ట మార్కులు 25 మార్కులు. రోల్ నంబర్ యొక్క ప్రాథమిక వివరాలను నమోదు చేయండి. ప్రారంభ పరీక్ష బటన్ను ప్రారంభించడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. పత్రంలో క్యాపిటల్ లెటర్ ఉన్నట్లయితే అభ్యర్థి క్యాపిటల్ ను ఎంటర్ చేయాలి మరియు పత్రంలో చిన్న అక్షరాలు ఉంటే పేరా ప్రకారం చిన్న అక్షరాన్ని సరిగ్గా నమోదు చేయండి. ఒకసారి పరీక్ష ప్రారంభించు బటన్ను క్లిక్ చేసిన తర్వాత టైమర్ అభ్యర్థులకు మిగిలి ఉన్న సమయాన్ని చూపుతూ 15 నిమిషాల పాటు రన్ అవుతుంది. ప్రారంభ పరీక్ష తర్వాత డిస్ప్లే స్క్రీన్ ఇచ్చిన పేరా కోసం 2 విండోలను చూపుతుంది మరియు అభ్యర్థి పేరాను టైప్ చేయడానికి మరొకటి చూపుతుంది. ఎగువ విండో తదుపరి వాక్యం బటన్తో మాస్టర్ పేరాలోని మొదటి వాక్యాన్ని ప్రదర్శిస్తుంది. అభ్యర్థి వాక్యాన్ని టైప్ చేయాలి. వాక్యం తర్వాత తదుపరి వాక్యం బటన్ను ప్రారంభించడానికి ఫుల్ స్టాప్ ఉంచండి. రివ్యూ పేరా బటన్ను ప్రదర్శించే చివరి వాక్యంతో మాస్టర్ పేరా ముగిసే వరకు పై ప్రక్రియ కొనసాగుతుంది. చివరి వాక్యం అభ్యర్థి డేటా నమోదు చేసిన తర్వాత మొత్తం పేరాను ప్రదర్శించడానికి రివ్యూ పారాగ్రాఫ్ బటన్ పై క్లిక్ చేయాలి. అభ్యర్థి 15 నిమిషాల సమయ పరిమితిలో మాస్టర్ పేరాతో పోల్చడం ద్వారా నమోదు చేసిన పేరాకు కరెక్షన్స్ చేయవచ్చు. పరీక్ష సమయంలో అప్లికేషన్ బ్యాక్ స్పేస్ బటన్ను అనుమతించదు. పొరపాటున బ్యాక్ స్పేస్ బటన్ను ఎక్కువసేపు నొక్కినందున అభ్యర్థి టైప్ చేసిన పూర్తి జిఏ ఇది చెరిపివేస్తుంది. కరెక్షన్స్ కోసం బాణం కీలు మౌస్ డిలీట్ బటన్ ఉపయోగించవచ్చు. 15 నిమిషాల సమయం పూర్తయిన తర్వాత టైమర్ 0కి వస్తుంది మరియు డేటాను సేవ్ చేయడానికి అప్లికేషన్ ఆటో సబ్మిట్ చేస్తుంది. మూల్యాంకనం చేయబడిన జవాబు పత్రం యొక్క ప్రింట్ అవుట్ తీసుకోవడానికి ప్రింట్ ఎంపిక అందించబడుతుంది. పరీక్షా హాలు నుండి బయలుదేరే ముందు అభ్యర్థి తన సంతకాన్ని మూల్యాంకనం చేసిన జవాబు పత్రంలో ఉంచాలి. Do's. డిలీట్ బటన్ను ఉపయోగించండి. బాణం కీల సహాయంతో ఎడమ మరియు కుడి చేయకూడనివి. బ్యాక్ స్పేస్ కీని ఉపయోగించవద్దు.